എവിടെ നിന്ന് തുടങ്ങിയാണ് നമ്മളല്ലേ? ഇപ്പൊ എവിടെ നിൽക്കുന്ന? ഹൈദരാബാദ്. നമ്മളിതിനി എങ്ങോട്ട് പോണ? സത്യം. ഇനി ഹൈദരാബാദ്, ഇത് കഴിഞ്ഞിട്ട് ഇനി മുകളിലോട്ട് പോകണം. അങ്ങ് മേലെ അതായത് കറങ്ങി വേൾഡ് കറങ്ങി വീണ്ടും കേരളത്തിന്റെ അറ്റത്ത് വരണം. അതെ 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 അല്ലേ? അതെ. അജിനെ, എന്താടാ ഈ പോസ്റ്ററൊക്കെ നോക്കിയാണ് നമ്മള് തെലുങ്കിലാണ് അടിച്ചു വെച്ചിരിക്കുന്നത്. എടാ ഇതെന്താ പരിപാടി തുടങ്ങാത്ത? സത്യം, നമ്മളെപ്പോ വന്നതാണല്ലേ? ആങ്കർ എന്താ വരാത്ത? ഒരു കറക്റ്റ് ടൈം. വന്നു హాయ్. ఏంటి 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 തെലുഗു മലയാളിയിലും പുള്ളിക്കാരിക്ക് മലയാളം അറിയത്തില്ല, എന്ത് വേണമെങ്കിലും തെലുഗു 6 മണിന്ന് പറഞ്ഞ 8:30 അതേണ്ടി. അവർക്ക് മലയാളം മക്കളെ മലയാളം അറിയില്ല എന്നാണല്ലോ വിചാരിച്ചത്. അറിയാം. നമ്മള് പാലക്കാട് നിന്ന് നേരെ ഇപ്പോഴാ വന്നത്. ഹർഷദേ, ഹായ് ഹായ് ചേച്ചി. ദേവരാജ്, വിനായക്, കൺഗ്രാറ്റുലേഷൻസ്. താങ്ക് യു. സൂപ്പർ ഡൂപ്പർ ഹിറ്റ്. താങ്ക് യു. കൺഗ്രാറ്റ്സ്. മക്കള് പോയിരിക്കെ. താങ്ക് യു. ഇരിക്കാം. പോയിരുന്നോ മതിലിന്റെ പുറത്ത് కయറി ఇరికానులే. నమస్కారం. సో ఇక్కడ మన తెలుగు బాయ్స్ రెడీగా ఉన్నారా మాట్లాడడానికి? మన టీంతో మాట్లాడే ముందు ఒక్కసారి ఇది బయోపిక్ ఆఫ్ అ బిలియన్ బాయ్స్ అన్నారు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ వచ్చినటువంటి ద వెరీ ఇంటెలెక్చువల్ బాయ్స్లా కనిపిస్తున్నారు మీరందరూ. మీ అందరికీ కూడా 95% మార్కులు వస్తాయా? ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు. 100 out of 100 మీరందరూ? ఎవరెవరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్. అందులో చక్కగా అబద్ధాలు చెప్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్ మైక్ గురించే క్వశ్చన్ అడుగుదాం. మైక్ దొరికితే జనాలు మామూలుగా ఏం చేస్తారు? సుమా గారు ఐ లవ్ యూ అంటాము. നമ്മളുടെ ടീമിനെ കാട്ടിലും ഭയങ്കര പെശ കേട്ടോ ഇത്. ఓకే ఓకే బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఇంకొకళ్ళకి ఇవ్వండి ఎవరికైనా మైక్. నువ్వేం చెప్తావమ్మా మైక్ దొరికితే? ఇలా అనవా? హలో అంట. మైక్ టెస్టింగ్ అంటావా? హలో మైక్ టెస్టింగ్. ఓకే. మీ నాన్నలు మీకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు చెప్పండి. ఇవాళ కూడా చెప్పి పంపించే ఉంటారు, చెప్పండి. ఎక్కడికైనా పోయేటప్పుడు అరే లాట్రిన్ వస్తే పోయి పోరా అని చెప్తారు. ఇప్పటికి కూడా మీ నాన్న ఇదే చెప్తాడా? అంటే నువ్వు ఓకే సరే. అరే మీ నాన్న ఏం చెప్పాడు? గడ్డం తీసుకోమని చెప్పుంటాడు మీ నాన్న. అమ్మాయిలకు దూరంగా ఉండమని చెప్పాడు. మరి ఎందుకు దగ్గరగా కూర్చున్నావు? బై మిస్టేక్ చూసుకోలేదు. ఓ మై గాడ్, బై మిస్టేక్ నుంచి చూసుకోలేదు. ఓకే సరే. అమ్మలు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? అమ్మలు. నాన్నలు వేరే జాగ్రత్తలు చెప్తారు, అమ్మలు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఇట్లాంటి వాళ్ళతో తిరగొద్దంటారు. ఎట్లాంటి వాళ్ళతో? అట్లాంటి వాళ్ళతోనా? వాడేం పాపం చేశాడు? పాపం ఆల్రెడీ వాడు ఫోన్లో లైవ్ చూసుకుంటున్నాడు. నాకు అర్థమైంది. ముందర వాళ్ళకి ఇవ్వు, ఇక్కడ ఇవ్వు మైకు. అమ్మ, మీ అమ్మ ఎలాంటి జాగ్రత్తలు చెప్పింది బాబు? బాబు నువ్వు లెక్చరరా? ఓకే చెప్పు. ఇంటికి వచ్చినప్పుడు బయట తినకుండా రమ్మని చెప్తా. ఇంటికి వచ్చినప్పుడు బయట తినద్దు, ఇంట్లో తినరా. అవును, మీ నాన్న ఎట్లాగో తినట్లేదు, నువ్వైనా ఇంటికి వచ్చి తిను. ఓకే. బాయ్స్కి మ్యారేజ్కి కరెక్ట్ ఏజ్ ఏంటి? వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ ఫర్ బాయ్స్ టు గెట్ మ్యారీడ్? జాబ్ వచ్చినప్పుడు. అది నీకు ఎప్పుడు వస్తుంది? అప్పటికి తెలిసి ఇంకెవరైనా చెప్తారా? బాయ్స్కి కరెక్ట్ ఏజ్ ఏంటి? ఇది వెనకాలంటే ఇవ్వు, వెనకాల ఇవ్వు మైక్ ఇవ్వు. ఎస్ చెప్పు. మెచ్యూరిటీ వచ్చినప్పుడు. బ్రెయిన్ మెచ్యూరిటీ. ఓకే అమ్మా, అలా అయితే చాలామంది అబ్బాయిలకి పెళ్ళి అవ్వదు. ఇంకెవరైనా? ఎనీబడి? అక్కడ ఓకే. ఆ మైక్ పాస్ చేయండి తొందరగా అటు. ఓకే, సో వాళ 2 మనకి తెలుగులో రిలీజ్ అవ్వబోతోంది ఇన్ సినిమాస్ 24th April. చెప్పు బాబు. 27 అక్క? 24th అమ్మా. 24th. ఏజ్ 24. నీ ఏజ్ 27 ఇప్పుడు? నీ ఏజ్ ఎవడు అడిగాడు? నీ ఏజ్ 27 వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు బాయ్స్ అని చెప్తున్నా. మరి నీకు ఇప్పుడు 27గా? వెళ్ళి చేసేసుకోపో. రేపే మ్యారేజ్ నాది. ఓ మై గాడ్, బాయ్స్ ఆర్ అన్స్టాపబుల్. ఓకే, ఇంకెవరైనా? మీ మెయిన్ స్కిల్ ఏంటి? మీ మెయిన్ స్కిల్ ఎవరెవరిది? మీకుండే టాలెంట్ ఇక్కడ ఇవ్వమ్మ మైక్. ఇక్కడ
ఎస్ ఇతనికి ఎస్ చెప్పమ్మా. ఫ్లట్టింగ్ ఫ్లట్టిగ్ ఇది ఎప్పటి నుంచి మెయిన్ స్కిల్ అయ్యింది? రీసెంట్గానే యాడ్ చేసాం. రీసెంట్గా యాడ్ చేశారా? రెజ్యూమేలో కూడా పెడుతుంటావమ్మా? సమ్ టైమ్. జాబ్ అప్లికేషన్లో పెట్టి తగలట్టు. ఓకే, ఇంకెవరైనా చెప్తారా సమాధానం? అయిపోయిందా? ఎక్కడెక్కడ? అక్కడ ఇవ్వండి మైకు. ఎస్ కిరణ్ పట్టుకో. సుమగారు రాగానే కళ్ళు అటు తిరుగుతాయి. సుమగారు రాగానే కళ్ళు అటు తిరుగుతాయి. కళ్ళు కాదమ్మా, ముందు నీ మెడ. మెడ లేదు, కళ్ళు ఆటోమేటిక్. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? అందుకనే నీకు ఎగ్జామ్స్లో సరిగ్గా మార్క్స్ రావట్లేదు. కెమిస్ట్రీ పేపర్కి ప్రిపేర్ అయిపోయి తెలుగు ఎగ్జామ్ రాస్తున్నావు. నువ్వు చెప్పు, నీకున్నటువంటి మెయిన్ టాలెంట్ ఏంటి? అదేనా? ఓకే సరే చెప్పు. ఫ్లర్టింగ్. ఫ్లర్టింగ్ అది వాడికుండే టాలెంట్, నీకేంటి? ఆల్ బాయ్స్ ఆర్ ఈక్వల్. బాబా, ఆల్ బాయ్స్ ఆర్ ఈక్వల్. వాళ్ళలో ఉండే బాయ్స్ ఈక్వలే. మీరు ఏంటి ఇంకెవరైనా చెప్తున్నారా సమాధానం? చెప్పమ్మా, చెప్పు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్సర్ చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత నెక్స్ట్ కాంటెంట్ ప్లే చేస్తా. ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడం స్టార్ట్ చేస్తే ఆపేదే ఉండదు. వావ్, వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్, రియలీ అమేజింగ్. సో ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైరెక్టర్ సాగర్ చంద్ర గారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ మన వాళ్ళ 2 సినిమా మలయాళంలో ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యిందో దానికి సంబంధించిన రియాక్షన్స్ ఒకసారి చూద్దాము. లెట్స్ హ్యావ్ ద థియేటర్ రియాక్షన్స్ ప్లీజ్. మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇట్ ఈస్ ద బయోపిక్ ఆఫ్ అ బిలియన్ బాయ్స్ ఎక్కడైనా బాయ్సే కాబట్టి. ఓకే, సో బిలియన్ బ్రోస్. ఎస్, అండ్ ఇక్కడ మన టీం అందరూ ఉన్నారు. ఒకసారి టీం జస్ట్ టర్న్ అండ్ సే అ బిగ్ హై టు ఆల్ ది బాయ్స్ దేర్. ఎవ్రీబడి. ఎస్, హాషిర్, అజిన్, అలన్, వినాయక్, దేవరాజ్, ఆల్ రెడీ? ఓకే, ఒక మైక్ ఇవ్వండి ఇక్కడ. వీ విల్ స్టార్ట్ విత్ ఎస్ అజిత్, స్టార్ట్ యా. ఓకే, తెలుగులో అడుగుతాను క్వశ్చన్, ఓకేనా? ఓకే. ఓకే, మీరు ఒక ఫ్లైట్లో వెళ్తున్నారు. ఆ ఫ్లైట్ చిన్న టర్బులెన్స్లో చిక్కుకుంది. మీరు అందులోంచి దూకేసేయాలి. మీ దగ్గర 2 పారాషూట్స్ ఉన్నాయి. ఓకే, తలైతే పారాషూట్ అలా పారాషూట్. ఓకే ఓకే ఓకే. సో యూ టేక్ 1, ద అదర్ 1, 1, 2, 3, 4లో ఎవరికి ఇస్తారు? యూ హ్యావ్ ఓన్లీ 1 more parachute. యూ కెన్ సేవ్ ఓన్లీ 1 life. దేవరాజ్, హషీర్, అలా ద వినాయక్ ఆర్ అలన్, ഹൂസ് ലൈഫ് വിൽ യു സേവ്? ആരെങ്കിലും ഒരാളുടെ. യു ക്യാൻ റിക്വസ്റ്റ് ടു സേവ് യുവർ ലൈഫ് റേ. ഒരാളുടെ പേര് മാത്രമേ പറയാൻ പറ്റുള്ളൂ. ഹാഷിർ. വൈ? ഓ, ఎందుకు? వై? పావం, యువర్ బ్రదర్ ఇన్ ద ఫిలిం దేవరాజ్. నో హాషిర్. వై? మీ అందరికీ తెలుసో లేదో, వీళ్ళందరూ చాలా సంవత్సరాల నుంచి యూట్యూబ్లో చాలా వీడియోస్ చేస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో నుంచి వచ్చి పాపులర్ అయి సూపర్ హిట్ కొట్టిన వాళ్ళే. గట్టిగా ఒకసారి వీళ్ళందరికీ చప్పట్లు. ఐ നോ ബിക്കോസ് യുവർ അസോസിയേഷൻ ഇസ് വെരി ലോങ് അല്ലേ? ഒരുപാട് വർഷമായില്ലേ? എത്ര വർഷമായി നിങ്ങൾ തുടങ്ങിയിട്ട് യൂട്യൂബ്? సారీ, కొంచెం మలయాళంలో కూడా మాట్లాడేస్తున్నాం. సపరేట్ సబ్టైటిల్స్ కావాలా? స్క్రోల్ అవుతుంది, కనపడట్లే. 4 years. Since 4 years. Yes. Okay, so congrats. I'm sorry, Devraj, you don't have a parachute. Vinayak, you too don't have. Okay, Devraj gariki ivandi మైకు. ఈ సినిమా చేసిన ఈ ప్రాసెస్లో వాట్ డిడ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్? జిమ్, ఫుడ్ ఆర్ స్లీప్? స్లీప్, కరెక్ట్ ఆన్సర్. Why should you sacrifice sleep? Anyway, boys are always sacrificing sleep only. You know, you're not sleeping much. The food was very good in the sets. Oh, the production food was very good. Very nice. Sahu garu, production food chala bahundanta. Okay. And gym, I don't follow it regularly. Oh, okay, I got it. Yes. Yeah. Okay, Hashir, mic. Okay, so according to a survey, girls get attracted to what kind of men? Like who are humorous, or who are very intelligent, or who have more money, or who are very handsome? ఇది లైవ్లో కట్ చేసేయండి.
చిట్టు కావాలా? చిట్టి ఏమైనా కాపీ కొట్టి చెప్పడానికి? ఆప్షన్స్ రే, మంచి ఆప్షన్స్ ఇవ్వండి రా ప్లీజ్. వీళ్ళు ఇవ్వాలే వచ్చారు కేరళ నుంచి, వాళ్ళని భయపెట్టకండి ప్లీజ్. హాషేర్ మనీ. 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 ఓ ఓకే, సో దే ఫస్ట్ సీ సెటిల్మెంట్ అండ్ మనీ. ఐ గాట్ దట్. ఎస్ వినాయక్, విచ్ ఇస్ యువర్ ఫേവറേറ്റ്? നോ, ഐ ലാസ്റ്റ് തെലുഗു ഫിലിം, തെലുഗു ഫുഡ് ആൻഡ് ഓൾ ലേറ്റർ. ബി പ്രിപ്പയർഡ് ഫോർ ഇറ്റ്. ഓക്കെ, ഞാൻ പിന്നെ വന്നിട്ട് ചോദിക്കാം. ദ നെക്സ്റ്റ് വൺ ഇസ് എനിത്തിങ് ദാറ്റ് യു കീപ് സേയിങ് ദാറ്റ് ഐ വിൽ സ്റ്റാർട്ട് ടുമോറോ. നാളെ തുടങ്ങാം. എനിത്തിങ് ഇൻ യുവർ ലൈഫ് ദാറ്റ് യു കീപ് സേയിങ്? Workout. Workout. Yes. Wow, very good. Today we'll start the workout. Let's start the push-ups. Yeah, very good, very good. Ready? 1, 2, 4, 5. రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇవాళకి మనం వదిలేద్దాము.